దగ్గర 45 రోజుల నుంచి ఇదే విధంగా భూదాన్ బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా సరిగ్గా స్పందించడం లేదు. అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి భూములు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగా 311 మందికి ఇలా పట్టాలు ఇవ్వడం జరిగితే ఆ పట్టాలో కూడా దగ్గర 140 చిల్లరు ఎవరైతే ఉన్నారో 140 మందికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అసలైన వాళ్ళకి ఎవరికి కూడా పట్టాలు సరిగా అందజేయలేదు. ఎవరైతే గొంతెత్తి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా పట్టాలు అందజేయడం లేదు. సో మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు, మేము అర్జీ పెట్టని చోటు లేదు, మా పిల్లల పరిస్థితి ఏంటి, స్కూళ్ళకు పోవడం మానేశారు అని చెప్పేసి కూడా బాధితులందరూ కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు దగ్గర ఇక్కడ అందరూ కూడా బాధితులందరూ ఇక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళ ఆర్తనాదాలు ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని నిరసనలు తెలియజేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని భూముల్లో ఇల్లు కట్టుకున్న మీరందరూ కూడా అయితే కోల్పోయిన తర్వాత ప్రభుత్వం మీకు 311 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందట. దానిలో ఇంకా నకిలీలు కూడా ఉన్నాయట. అసలు మీ బాధని పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేయండి. మా బాధ ఏం లేదు. మేము గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఆడ. సడన్ గా కూల్చేసేసరికి ఇక ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వాళ్ళేమో గొడవ ఆపటానికని కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదు. 700 పైనే ఉన్నారు ఆడ ఉన్న బాధితులందరూ. అందరికీ ఇల్లు రావాలని ఆడ ఉన్నోళ్ళకి గుర్తించి ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బయట వాళ్ళకి ఆడ ఉన్నోళ్ళకి సగం ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు గొడవ ఆపటానికి మాత్రమే సగం మందికి ఇచ్చారు. ఎవరంటే బయట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక 100-200 మంది దాకా బయట వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమందినే బయటకు తీశారు. అని వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే ఆడ ఉన్నోళ్ళందరికీ మాత్రం 700 మంది 800 మందికి ఆడ ఉన్నోళ్ళందరికీ మాత్రం ఇవ్వాలి, దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఇందులో 311 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో నకిలీ పత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమా? నిజమే 120 మందికి కూడా పక్కన తొలగిచ్చారు. అది నిజమే. అలాగే గుర్తించి అక్కడ లేని వాళ్ళకి మాత్రం బయటికి తీసేయాలి, అక్కడ ఉన్నోళ్ళకి మాత్రం గుర్తించి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ 121 మంది ఎవరు, ఎందుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది? ఎవరు అనేది మనకు తెలియదు కానీ మేడం, మనం అక్కడ మొత్తం కూలగొట్టింది 800 ఇళ్ళు. మేము 8 సంవత్సరాల మంచి అక్కడ ఉన్న తర్వాత మాకు సడన్ గా చెప్పకుండా కూలగొట్టి మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని అంబేద్కర్ భవనంలోకి పంపించి 800 మంది నువ్వు పంచనామా చేసినప్పుడు నువ్వు ఫోటోలు తీసుకున్నావు, పేర్లు రాసుకున్నావు, రాసిన పేర్లలో కూడా తీసేశారు పేర్లు. మేము మాకు ఎక్కడ ఆస్తులు లేకనే మేము వెళ్ళి నీళ్ళు లేకుండా కరెంటు లేకుండా ఏం లేకుండా అక్కడ ఉన్నాం. ఉన్న తర్వాత నువ్వు సడన్ గా కూలగొట్టినప్పుడు మరి 800 మందికి నువ్వు పంచనామా చేసినప్పుడు అందరికి ఇవ్వాలి. ఇవ్వకోకుండా అందులో మళ్ళీ 300 మందికి ఇచ్చి 300 మందిలో ఒక 150 మంది 120 మంది బయట రావడానికి మరి మా ఇల్లు కూలగొట్టినప్పుడు తీసిన వీడియో ఏమైంది? బయట ఇందులోకి ఎలా వచ్చారు? అది కరెక్ట్ అయిన గవర్నమెంట్ కి పేదోళ్ళ ఉసురు తగిలిద్ది కంపల్సరీ. ఎప్పుడైనా నువ్వు కూలగొట్టిన 800 మందికి ఇచ్చేయాలి ఇల్లు. మీకు నాన్న సంపాదించిండు, తండ్రి సంపాదించిండు. ఇప్పుడు మేము ఉంటున్నాం అక్కడ 8 సంవత్సరాల నుంచి పురుగుళ్ళల్లో, పాములలో, తేళ్లలో నీళ్ళు లేక కరెంట్ లేక మేము కష్టపడి రూపాయి పావులో సంపాదించుకొని ఒక 20-30 గజాల స్థలం కొనుక్కుంటే నువ్వు దాన్ని మాలాగా మా పిల్లలు కష్టపడద్దని మేము కొనుక్కున్నాం. నువ్వు దాన్ని చూపించి అది నీ బాత్రూమ్ అంతా కూడా లేదు, 20-30 గజాలు దాన్ని చూపించి నీకు ఉందిగా, నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఇక్కడ హక్కుదారు కాదు. బయట వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అనేది మనం మా బాధల్లో మేము ఉన్న వాళ్ళని మేము గుర్తించలేం కదా. బయట వాళ్ళకి మాత్రం కంపల్సరీ 120 మందికి ఇచ్చారు. తొలగించిన పని కూడా ఒక మాట తెలిసింది మాకు, వాళ్ళ మీద కూడా మనం అనకూడదు. దయచేసి పేదవాళ్ళని ఏడిపించకుండా రోడ్డు మీద పడేయకుండా. ఇప్పుడు 50 రోజులు అవుతుంది మేము కిరాయిలకు పోయినాం, ఈ నెల కిరాయి కూడా కట్టాలి, మాకు కట్టే స్తోమతి కూడా లేదు. మేము ఆఫీసుల చుట్టూ జిరాక్స్ తీయడానికే తిరుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు, అన్యాయం అంటే ఆ భూములు మీవి కాదు, మీరు ఇల్లు కట్టుకున్నారు, సో అది అన్యాయం అంటే మీరు కట్టుకోవడం తప్పు కాబట్టి వాటిని కూల్చడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. భూదాన భూమి కదా మేడం, భూదాన భూమి రజాకార టైంలోనే పేదవారికి 100 గజాలు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. మాకు లేకనే కదా, మేము పేదవాళ్ళమని కదా, కిరాయిలు కట్టుకోలేక మేము వచ్చి గుట్ట మీద 8 సంవత్సరాల మంచి ఉన్న తర్వాత వచ్చి ఆడ మీటింగ్ పెట్టిండు, కేసీఆర్ సార్ వచ్చి ఆడ మీటింగ్ పెట్టిండు, చూసి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ గవర్నమెంట్ రాలేదు, 10 సంవత్సరాలు వెళ్ళిండు కదా, కూల్చేదా కేసీఆర్ సార్ కూల్చేటోడే కదా. ఫస్టే తెలుసా ఆ భూదాన్ భూములు అవి మేము కట్టుకున్నాం
మాకేం కాదు అనే నమ్మకంతో కట్టుకున్నారు. నాకేం కాదు, బహుదాన భూమి, అది పేదోళ్ళ భూమి. మాకైతే ఏమి లేదమ్మా. మేము ఆడ ఉంటున్నాం, రేకులు వేసుకొని మేము కట్టుకొని ఉంటున్నాం. కూల్చారు 2 నెలల నుంచి ఇదే కోసం మాకు రోడ్డు మీదనే పెడతాడు. రేవంత్ రెడ్డి అన్న నీకు దండం పెడతాం. మా పిల్లలు, మా చదువులు పిల్లలు ఆగమైపోతున్నారు, అందరూ ఆగమైపోతున్నారు అన్న. మాకు ఏమి లేదు, మాకేమి లేదు, తినడానికి కూడా గతి లేదు. రోడ్డు మీద ఉన్నాం, నీకు దండం పెడతాం. మా భూమి ఏదో మాకే ఇవ్వండి అన్న, మీకు దండం పెడతాం. 10 నమస్కారాలు చేస్తాం. రేవంత్ అన్న మా భూమి మాకే ఇవ్వండి. అది భూదాన భూమి, పేదోళ్ళ భూమి. అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ ప్లాట్ కాదు. ఇప్పుడు ఆ భూదాన్ భూములకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అది ఎవరి హ్యాండ్ ఓవర్ లో అయితే ఉందో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు? పేదోళ్ళకే ఇస్తామంటున్నారు. పేదోళ్ళకి ఇచ్చేసిండట, పేదోళ్ళకి ఇచ్చేసిండు, పేదోళ్ళకే ఇవ్వాలి అని అంటున్నారు. అయితే అమ్మ ఇక్కడ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఇల్లు కట్టుకున్నారు. దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం జరుగుతుంది? మాకు 2014 నుంచి ఉంది మాకు ఆర్డర్. అది భూదాన భూమి. మాకు రాజేందర్ రెడ్డి గారు చెప్పారు, మా 62 ఎకరాలు 7 గుంటలు ఖచ్చితంగా అది భూదాన భూమిదే. వాళ్ళు కాదని ఇప్పుడు చెబుతున్నారు మేడం. వాళ్ళు మేము వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు మేడం 11 సంవత్సరాల నుంచి? ఇప్పుడు మీ ఇళ్లను కూల్చడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆ భూదాన్ భూములనే మీరు అంటున్నారు, వాళ్ళేమో అవి అట్లా పేదలకు కానీ ఎవరికైనా ఇవ్వడానికి అట్లా వీలు లేదు, దానికి ఒక ప్రక్రియ ఉంటది అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఇప్పుడు ఇదంతా ఇళ్లను కూల్చడం కానీ ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? ఒక మాదిరిగా చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? 12 సంవత్సరాల నుంచి లేని ప్రక్రియ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ అయినా, కలెక్టర్ అయినా, మంత్రి అయినా, ఎవరైనా పార్టీ అంటే పేదోడు ఓటేస్తే గెలిచిండ్రు ఎవరైనా. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, మన వైఎస్ రేవంత్ రెడ్డి అయినా కావచ్చు. మా ఓటు పనికి వచ్చింది కానీ మేము పేదోళ్ళమని మేము భూదాన భూములు ఉంటే 12 సంవత్సరాల నుంచి లేని గుర్తింపు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిందా? 3 మంత్రుల పరిస్థితి ఏందమ్మా? 3 మంత్రులు ఏం చేస్తా ఉన్నారు మీ దగ్గర? వాళ్ళకే దోసట్లే ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే. ఇప్పుడు కాదు మేడం, ఇది భూదాన బోర్డు అని రాజేందర్ రెడ్డి గారు తేలిపిన తర్వాత వీళ్ళు ఎట్టొస్తున్నారు మేడం. అది పేదలకే చెందాలని చెప్పారు కదా, వీళ్ళు పేదలు కాదుగా. మరి వీళ్ళకి ఎట్లా చెందిద్ది? అది ప్రభుత్వానికి ఎట్లా చెందిద్ది మేడం? ప్రభుత్వం లేనోళ్ళు కాదు కదా. మేము అడుగుతూనే ఉన్నాం మేడం, అన్నిటికీ ఆన్సర్ వేస్తూనే ఉన్నాం. మాకు భూదాన బోర్డు నుంచి 100 గజాలు ఇచ్చినట్టుగా రాజేందర్ రెడ్డి గారు మాకందరికి పట్టా ఇచ్చేశారు. మా దగ్గర ఆధారం కూడా ఉంది. మేము జీవో మాకు ప్రకారంగా మేము ఆన్లైన్ కూడా చేయించుకున్నాం. ఆన్లైన్ చేయించిన కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఇల్లు కూల్చేటప్పుడు మాకు ఒక ఆర్డర్ కూడా చెప్పలేదు. మాకు మేము కూలుపుతున్నాం ఒక 4 రోజులు 3 రోజులు ముందనంగా కూడా మాకు చెప్పలేదు. అకస్మాత్తుగా తెల్లారుజామున వచ్చారు మేడం. ఒక 2000 మంది ఉంటారు పోలీసులు. అంతవరకు వచ్చేసి మమ్మల్ని అకస్మాత్తుగా చుట్టూ గుమ్మేసి మేము సామాన్ తీసుకునేంత టైం కూడా మాకు ఇవ్వలేదు. మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళుగా మేడం, పక్క మించి కూడా లేవలే మా పిల్లగాళ్ళు. లేవతలే పిల్లగాళ్ళు ఏంది మమ్మీ అంటే ఇట్లా ఇల్లు కూల్చడానికి వస్తున్నారు డాడీ, మీరు లేండి అంటే ఎందుకు మమ్మీ అని అడుగుతున్నారు వాళ్ళు. చిన్న పిల్లగాళ్ళకి ఎట్లా తెలిసింది మేడం? మా పిల్లగాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెంకటపల్లి స్కూలే. మేము ఎదురు తిరిగితే మీకు ఎప్పుడో చెప్పాము, మేము మీకు కూలపం అనేది వచ్చేసింది, ఆర్డర్ వచ్చేసింది అని చెబుతున్నారు. మాకైతే చెప్పలేదు. అది మాకు చెప్పింది అబద్ధం. మాకైతే చెప్పలేదు. చెబితే మేడం మేము ఎలక్ట్గానే ఉంటాం కదా, మేము ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం కదా. మాకెవరికి చెప్పలేదు, అసలు మా వాళ్ళకి చెప్పలేదు, మాకు చెప్పలేదు. వీళ్ళు అక్రమంగా చేశారు మమ్మల్ని. మేడం కూలిపిన కాడ నుంచి 44 రోజులు అవుతుంది వాటికి. మా పరిస్థితి ఏంటంటే ఒక్క పూట భోజనం మేము పొద్దున పూట తిని రావడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ రోజు తిరగని రోజు అంటూ లేదు. ఎందుకమ్మా మీరు తిరుగుతున్నారు? అప్లికేషన్ పెట్టని చోటు లేదు, అన్ని చోట్ల అప్లికేషన్ పెడుతున్నాం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము అక్కడ పట్టించుకోక ఈ రోజు హైదరాబాద్ వచ్చేసాం. ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అంటే మా 100 గజాల స్థలం మాకు ఇవ్వని, మా ఇల్లు పైన నష్టం మేము అదే అడుగుతున్నాం. ఆయన మాకేమీ వద్దు, మా ఇళ్ళ స్థలం మాకు కావాలి మేడం, మాకు 100 గజాలు కావాలి. ఆయన ఇట్టే 75 గజాలకి అయితే కాదు. మేము ఇల్లు కట్టుకునేంత స్తోమత కూడా మాకు లేదు. వాళ్ళు ఇల్లు సడాలం కూలిపేశారు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా వాళ్ళదే.
అది చెప్పండి మేడం. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇంకొక విషయం అమ్మ, ఈ నాయకులు ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారో వాళ్ళు ఈ ప్లేస్ ని అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఏదో వస్తుంది, సో ఈ భూముల విలువ పెరిగింది, అందుకని ఈ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారంటున్నారు. నిజమా? కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతనే కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ భూములన్నీ వాళ్ళ ఇల్లు భవనాలన్నీ లేపారు, అంతకు ముందు లేవు మేడం. వీళ్ళు అదొక్కటి చెబుతున్నారు. ఇప్పుడు భూములు లాక్కోవడానికి గల కారణాలు ఏంటి? ఇల్లు కూలగొట్టి భూములు లాక్కోవడానికి గల కారణాలు ఏంటి? లేదు, అది మీకు చెందేది కాదు అని చెబుతున్నారు మాకు. అది భూదాన భూమి మాకే చెందాలని మేము అంటున్నాం, మీకు చెందదని మేమే పంచి పెడతాం అనేసి వాళ్ళు ఎవరికి ఇచ్చారు మేడం? అరువులు లేని వాళ్ళకి ఇస్తామని చెప్పారు, వాళ్ళు అరువులు లేని వాళ్ళకి ఇవ్వలేదు. మా వాళ్ళు మొత్తం 70 మందే ఉన్నారు, అల్లో మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే ఉన్నారు. ఇది మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మనము ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మంత్రులు, ఈ ముగ్గురు మంత్రుల కన్ను ఆ భూముల మీద పడింది, వాటి విలువ పెరిగింది కాబట్టి అవి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. నిజమా? అది నిజమో కాదో మాకు తెలియదు మేడం, కానీ మేము అక్కడ నుండి 14 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. మాకు ఆ భూముల రేట్లు మాకు తెలియదు. మేము వచ్చినాకనే కలెక్టర్ ఆఫీస్ పడింది. అంతకుముందు ఒకవేళ అది మాది కాదు అన్నట్లయితే అంతకుముందే వచ్చి మాకు చెప్పాలి. ఫస్టే మేము సెటిల్ వేసుకొని ఉన్నప్పుడే మీకు కాదు అని చెప్పాలి. మాకు ఉన్న దాంట్లో అప్పు సప్పు చేసుకొని మేము కాస్త మంచినీళ్ళు కట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నాం మేడం. తీరా ఇప్పుడు వచ్చేసి అది రేట్లు పెరిగినాయి. మాకు రేట్లు అవసరం లేదు మేడం, మాకు 100 గజాల స్థలం మేము ఉండడానికి, మాకు బతుకు తెరువుకి. ఆ స్థలంలో మేము మాకు శక్తి ఉన్నంత వరకు మేము కట్టుకొని అక్కడ ఉంటున్నాం మేడం. అది ఒకవేళ రేటు పెరిగితే పెరగవచ్చు, మాకు రేట్లతో అవసరం లేదు మేడం. మాకు ఆడ ఇల్లు కావాలి, మాకు మా ఇల్లు మాకు కట్టించాలి, మా స్థలం మాకు ఇవ్వాలి, మాకు నష్టపరిహారం ఇప్పించాలి మేడం. కొంతవరకు నినాదం చేస్తా ఉన్నారు, కొన్ని ప్రధాన నినాదాలు చెప్తా ఉన్నారు. ఏమనంటే మా ఇల్లు కూల్చేసిన ప్లేస్ లోనే మాకు ఇల్లు కట్టించాలి, అదే విధంగా మాకు సపోర్ట్ నిలిచిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి, ఇదే విధంగా ఇంకొన్ని నినాదాలు కూడా చెప్తా ఉన్నారు. ఏమేమి నినాదాలు మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టారు మేడం. ఎవరన్నా పార్టీ వాళ్ళు వచ్చి మాకు సహాయంగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు. మీరు కరెక్ట్గా ప్రభుత్వం కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది మేడం? మాకు మీరు 750 మందికి సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఆ సర్వే ప్రకారం మాకు ఇవ్వండి. ఏరే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చారా లేదా అనేది కూడా సర్వే చేయండి. సర్వే చేసి కరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మేము ఏమీ లేక రోడ్ల మీద పడున్నాం. ఇప్పుడు మేము నిన్న అనంగా వచ్చినాం, మేము నైట్ అనంగా బయలుదేరినాం, పొద్దుటి అనంగా వచ్చినాం. మాకు తిండి లేదు, తికాన లేదు, మా పిల్లల్ని వదిలేసి వచ్చినాం. పసి పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చినాం. ఎన్ని రోజులు మేము ఈ రోడ్ల మీద బతకాల మేడం? ఎన్ని రోజులని? మీరు ఈ విధంగా నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయడానికి వచ్చేటటువంటి సమయంలో మిమ్మల్ని బలవంతంగా అరెస్టులు కూడా చేస్తా ఉన్నారని చెప్పి కూడా చేశారు. మేము రాత్రి బయలుదేరే ముందు కూడా మా వాళ్ళని 20-25 మంది పైగా కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయారు మేడం. అయినా సరే మేము ఇక్కడ మాకు హైదరాబాద్లో న్యాయం జరిగిద్ది మీడియా ద్వారా కానీ ముఖ్యమంత్రి మనకి మీ ద్వారా మాకు న్యాయం జరిగిద్ది అనే ప్రయత్నంతో మా అన్న వాళ్ళతోటి మేము ఇక్కడికి వచ్చినాం మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. మాకంటూ మా స్థలాలలో మాకు ఇల్లు ఇప్పించే ప్రయత్నం మీరు కూడా మీ తరఫున మాకు సహాయం చేయండి మేడం. మేము రోడ్ల మీద ఉండలేకపోతున్నాం మేడం. అందరు పండగలు ఇళ్ళల్లో చేసుకుంటూ మేము రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది. మొన్న ఉగాది ఏడ్చుకుంటూ చేసుకున్నాం మేడం, కొత్త సంవత్సరం మేడం. అది శ్రీరామనవమి కూడా మేము ఎవరం చేసుకోలేకపోయినాం. రోడ్ల మీద ఎక్కడ ఆఫీస్ కంటే అక్కడ ఆఫీస్కి తిరుగుకుంటూ కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా. మమ్మల్ని ఇలా చాలా ఏడిపిస్తున్నారు మేడం. పేదవాళ్ళం మేడం, మమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపియడం? మా సర్వే చేశారు కదా, సర్వే చేసిన ప్రకారం మాకు ఇప్పించండి, 750 ఇప్పించండి. ఇల్లు కూల్చే రోజు పంచనామాను రాసుకున్నారు, మాకేమేమి సామాన్లు ఉన్నాయో ఎట్లా తీసుకుపోతాను అన్నది కూడా రాసుకున్నారు మేడం. ఆ పంచనామాలు లిస్టే ఇవ్వని అంటున్నాం మేడం. మేము అట్లా ఇవ్వన్నా అట్లే అడుగుతున్నాం. మేము మాకు అక్కడ ఎవరైతే ఇల్లు అయితే కూలిపోయినాయో ఆ వాళ్ళకే ఇవ్వని చదువుతున్నాం. వాళ్ళు రాసుకున్నారు, వీడియో తీశారు మేడం, అన్ని చేశారు. అసలు ఆ లిస్టే రాలేదు మాకు. మాకు న్యాయం జరగాలి మేడం. ఏదైనా కానీ మా భూదాన బోర్డులోనే మాకు కావాలి. 311 మందికి ఇచ్చారు. ఇంకా కతిమ్మ వాళ్ళు ఎటు వెళ్ళారు మేడం? అక్కడ వాళ్ళమే కదా, పేదవాళ్ళమే కదా. ఇప్పుడు ప్రెసెంట్ మీ పిల్లల పరిస్థితి ఏంటి? స్కూళ్ళకి వెళ్ళడం కానీ అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? దగ్గర 44 రోజులు అవుతుంది. 44 రోజుల నుంచి మీ పరిస్థితి ఏ విధంగా? స్కూళ్ళకి వెళ్ళట్లేదు మేడం. కొంచెం పెద్ద పిల్లల్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్ ఆ టైంలోనే
పుస్తకాలు కూడా అందులోనే పోయినాయి. మస్తు ఇబ్బంది అయింది పిల్లలకి. వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అని హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్లో 4500 మా దగ్గర లేకుండా అప్పు తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి కొంతమంది పిల్లల్ని ఫస్ట్ పిల్లలు అయితే అందరు ఇళ్ళలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ మా దగ్గరే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా మాతో పాటుగా ఫస్ట్ పిల్లలందరూ మాతో పాటుగానే తిరుగుతారు. వాళ్ళకి స్కూలు లేదు, మాకు పనులు లేవు. తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు మేడం. పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టాం మరి మేము వాళ్ళని తీసుకునే ఎవరు చేర్చుకోరు కదా. లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. లాస్ట్ టైంలో ఎవరు ఎగ్జామ్స్ చేర్పించుకోరు. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చాయి వాళ్ళ పిల్లగాళ్ళకి. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇన్న